శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడవగుదువు. ఆనాడు యోబు గ్రంథంలో రాయబడిన మాటను బట్టి ఈరోజు చాలామంది శ్రమొస్తే కృంగిపోతూ ఉన్నారు, నిరుత్సాహపడిపోతూ ఉన్నారు. ఈ శ్రమలు నాకే రావాలా, ఈ జీవితం నాకే రావాలా అని కృంగిపోతూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, మనము కృంగిపోతే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మన ఆత్మీయ జీవితం వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం. గనుక నువ్వు శోధించబడిన మీదటే నువ్వు సువర్ణంగా మార్చబడతావు. గనక శ్రమ దినమందు నువ్వు కృంగిపోక ఆయన యందు నువ్వు యథార్థంగా జీవించగలిగితే నీ జీవితంలో నీ విశ్వాసం, నీ భక్తి నానాటికి పెంపొందించబడతాయి. అటువంటి భక్తిని చేయాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలను మన వినికిల్లో దీవించునుగాక. ఆమె